సో అదే విధంగా రూట్ రేస్ ఎలా అయితే డెవలప్ అవుతుంటుందో, these results are brought about by the interaction between the basic note of the vegetable kingdom itself and the note of the race of men who are evolving simultaneously. ఒక వెజిటబుల్స్లోనూ అది మీరు చూడొచ్చు, అంటే ప్లాంట్ కింగ్డమ్లోనూ అది చూడొచ్చు. అండ్ మీకు కొన్ని రకాలైనటువంటి మొక్కలు కొన్ని దేశాల్లోనే మనకు దొరుకుతాయి, కొన్ని రకాల మొక్కలు కొన్ని దేశాల్లో మొలుస్తాయి. సో అంటే ఏంటంటే ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ ప్లాంట్ కింగ్డమ్కి దేర్ ఇస్ సమ్ రిలేషన్. అది కూడా ఒకటి ఇక్కడ. The union of these two notes is that which produces distinct vegetation, though it should be remembered that when the human note dominates too strongly, it is apt to drive out the life of the forms of this second kingdom. సో హ్యూమన్ నోట్ అంటే హ్యూమన్ కింగ్డమ్ ఎప్పుడైతే డామినేట్ చేస్తుంటుందో, అంటే ఒక రకంగా ఈ రెండు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు మనకి. హ్యూమన్ నోట్ ఎప్పుడైతే డామినేట్ చేస్తుందో, ఇట్ ఈస్ హ్యావ్ టు డ్రైవ్ అవుట్ ది లైఫ్ ఆఫ్ ది ఫార్మ్స్ ఆఫ్ దిస్ సెకండ్ కింగ్డమ్. సో సెకండ్ కింగ్డమ్ అంటే వెజిటబుల్ కింగ్డమ్లో ఉన్నటువంటి ఇది లైఫ్ అనేటువంటిది, అంటే మనకు తెలిసినటువంటి మొక్కలు ఇవన్నీ కూడా అవి కూడా అప్లిఫ్ట్ అవడం అనేటువంటిది ఉంటుంది. The life of the forms of the, it is apt to drive out the life of the forms of the second kingdom. అవి ఆ మొక్కల నుంచి ఇంకా పై స్థితికి వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. లైఫ్, ఆ లైఫ్ అందులో ఏదైతే ఉందో దట్ విల్ బి డ్రైవ్ అవుట్, అంటే ఏంటంటే ఆ మొక్కలుగా ఉండేటువంటిది నెక్స్ట్ కింగ్డమ్లోకి వెళ్ళిపోవడం అనేటువంటిది ఉంటుంది. The devas who work in this kingdom are in special group and have a closer and more peculiar relation to it than have the builders or devas in another kingdom. సో ఈ కింగ్డమ్లో అంటే వెజిటబుల్ కింగ్డమ్కిను ఆ కింగ్డమ్లో పనిచేసేటువంటి దేవతలకి చాలా దగ్గర సంబంధం ఉంది. వెరీ క్లోజ్ రిలేషన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దిస్ అండ్ దట్. చాలా దగ్గర సంబంధం ఉంది. The transmittive process is effected more easily in the vegetable kingdom than in any other, owing to this very factor. ఈ ట్రాన్స్మిటివ్ ప్రాసెస్ అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్, ఒక పిందె లాంటి స్టేజ్ నుంచి ఒక కాయ లాంటి నుంచి పండు, లేదా ఒక బడ్ స్టేజ్ నుంచి ఒక ఫ్లవర్, ఈ రకంగా ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ మార్పు అనేటువంటిది వెజిటబుల్ కింగ్డమ్లో మనం ఎక్కువ చూస్తాం. అంటే అక్కడ ఎన్నో దేవతలు పనిచేస్తున్నారు ఆ మొక్కల్లో, అది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ట్రాన్స్మిటివ్ ప్రాసెస్కి హెల్ప్ చేసేది ఎప్పుడు కూడా దేవతల యొక్క సహకారంతో. సో ఆ రకంగా ఓయింగ్ టు దిస్ వెరీ ఫ్యాక్టర్ అండ్ ఆల్సో టు ద ఇన్సెంటివ్ గివెన్ టు దిస్ సెకండ్ కింగ్డమ్ అండ్ ఇట్స్ ఎవల్యూషనరీ ప్రాసెస్ బై ద కమింగ్ ఆఫ్ ది లార్డ్స్ ఆఫ్ ది ఫ్లేమ్ ఫ్రమ్ ది సెకండ్ ఆర్ వీనస్ గ్లోబ్. ఏంటి ఇక్కడ సెకండ్ కింగ్డమ్కిను సెకండ్ ప్లానెట్గా ఉన్నటువంటిది వీనస్ గ్లోబ్. ఈ రెండింటికి చాలా సంబంధం ఉంది. సో చైన్లో ఇది వీనస్ ఇస్ ద సెకండ్ ప్లానెట్. సో మీకు గుర్తుంది కదా, 1 to 7లో నెంబర్ 2 ఈజ్ వీనస్. ఒక సైడ్ నుంచి కౌంట్ చేస్తుంటే నెంబర్ 2 ఈజ్ వీనస్ అండ్ నెంబర్ 6 ఈజ్ జూపిటర్. సో ఆ రకంగా వీనస్ యొక్క ఇంపాక్ట్ ప్లాంట్ కింగ్డమ్ మీద ఎక్కువ ఉంది. బికాస్ దిస్ ఈస్ వెజిటబుల్ కింగ్డమ్ ఈజ్ నెంబర్ 2 అండ్ ఇన్ ద చైన్, ఇన్ ఎర్త్ చైన్, వీనస్ ఈజ్ నెంబర్ 2. ఆ రకంగా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్లాంట్ కింగ్డమ్ మీద ఎక్కువగా ఉంది. Preeminently, the globe with which this kingdom has a mysterious connection. సో మొదటి నుంచి కూడా వీనస్ ప్లానెట్కి మన ఎర్త్కి చాలా సన్నిహిత సంబంధం ఉంది. అవన్నీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, అదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. మిస్టీరియస్ కనెక్షన్ అంటే తెలియకుండా వీనస్ ప్లానెట్ మనని చాలా ఒక రకంగా ఒక రక్షణగా అనేటువంటిది ఇస్తుంది మన ఎర్త్కి. ఇఫ్ ఐ మైట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ అదర్ వర్డ్స్, ది కాస్మిక్ ఎంటిటీ హూ ఇస్ ద లైఫ్ ఆఫ్ ది సెకండ్ గ్లోబ్ and its informing principle has a close connection with the solar entity who is the informing life of the entire vegetable kingdom.
So the cosmic entity who is the life of the second globe and its informing principle has a close connection with the solar entity. So ఈ సెకండ్ ఏదైతే ఉందో వీనస్కి కాస్మిక్ ఎంటిటీకి ఒక దగ్గర సంబంధం ఉంది. ఏంటంటే ఈ వీనస్ ప్లానెట్ ద్వారా మన ఎర్త్కి రేస్ అనేటువంటి అందుతున్నాయి. సో కాస్మిక్ ఎంటిటీ నుంచి అంటే కాస్మిక్ ఎంటిటీ అంటే కాస్మిక్ ప్లేన్స్ ఉన్నాయి కదా, 7 ప్లేన్స్, దాని నుంచి వీనస్ ప్లానెట్కి చాలా దగ్గర సంబంధం ఉంది. సో దాని నుంచి మన ఎర్త్కి వస్తున్నాయి. సో అది ఎలా అంటే కనుక మన సన్కి కాస్మిక్ ఎంటిటీ నుంచి వస్తున్నాయి, అలాగే వస్తున్నటువంటి వీనస్ ప్లానెట్కి అని చెప్తున్నారు. సో అందువలన ఏంటంటే బై ది కమింగ్ ఆఫ్ ది లార్డ్స్ ఆఫ్ with this kingdom has a mysterious connection, who is the life of the second globe and its informing principle has a close connection with the solar entity, who is the informing life of the entire vegetable kingdom. This analogy, who is the informing life of the entire vegetable kingdom, అంటే సెకండ్ ప్రిన్సిపల్గా వస్తున్నటువంటిది ఏంటంటే ఫస్ట్ వీనస్ది, అలాగే ఆ కాస్మిక్ ఎంటిటీ నుంచి సెకండ్ అంటే సోలార్, ఫస్ట్ కాస్మిక్, నెంబర్ 2 ఈజ్ సోలార్. సో ఆర్డర్లో కాస్మిక్ తర్వాత సోలార్. సో సోలార్కి నేను వెజిటబుల్ కింగ్డమ్కి అందు గురించి చాలా దగ్గర సంబంధం ఉంది. బికాస్ కాస్మిక్ ప్లేన్, సోలార్ ప్లేన్ అండ్ ప్లానెటరీ ఇలా 3 స్టేజెస్గా ఉంది. సో సోలార్ ఈజ్ ద సెకండ్ అండ్ వెజిటబుల్ కింగ్డమ్ ఈజ్ ద సెకండ్ అండ్ వీనస్ ప్లానెట్ ఈజ్ ద సెకండ్. సో ఆ రకంగా వీటికి ఒక దగ్గర సంబంధం ఉంది. సో అందు గురించి ఈ సోలార్ యొక్క రేస్ వల్లకి ఈ ప్లాంట్ కింగ్డమ్కి చాలా అన్యోన్య సంబంధం వల్ల ఏంటంటే ఆ సన్ రేస్ ఒక ఫోటోసింథసిస్కి ఇవన్నీ కూడా హెల్ప్ చేయడం, ఇదంతా కూడా ఎందుకంటే కనుక బికాస్ దట్ ఈస్ సెకండ్ అండ్ దిస్ ఈజ్ సెకండ్. ఆ రకంగా this analogy can be worked out in connection with the other kingdoms, globes and other forms and accounts somewhat for the fact that this fourth globe is above everything else the globe of human evolution in this scheme. సో మనది ఎర్త్ అనేటువంటిది 4th గ్లోబ్ కాబట్టి దాని గురించి కూడా చెప్తారు. ద 4th రౌండ్, ద ప్రజెంట్ రౌండ్ బీయింగ్ ద మిడిల్ రౌండ్. అది సో మనం ఉన్నటువంటి 4th, దిస్ ఇస్ ద మిడిల్. 1 2 3కిను 5 6 7కి ఇది మిడిల్ ఈజ్ వన్ ఆఫ్ ది అడ్జస్ట్మెంట్ అండ్ ఫైనల్ ఈక్విపాయిస్ బిట్వీన్ స్పిరిట్ అండ్ మ్యాటర్. సో స్పిరిట్కి మ్యాటర్కి మధ్య ఉన్నటువంటిది నెంబర్ 4. అంటే స్పిరిట్ అనేటువంటిది నెంబర్ 1. సో భౌతికమైనటువంటి ప్రపంచం అనేటువంటిది నెంబర్ 7. పూర్తిగా ఫిజికల్ కింగ్డమ్ బిలాంగ్స్ టు ది 7th ప్లేన్. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది 4th. సో ఆ రకంగా ఇది ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి సంఖ్య అని మనకి 4 నెంబర్ గురించి చెప్తున్నారు. ఇట్ ఈస్ దట్ పాయింట్ ఇన్ షార్ట్ వేర్ ఇన్ ద reign of true matter its grossest state, which is as unknown to science as its opposite pole, homogeneous matter or substance, stops and comes to an end. From that point, physical man begins to throw off coat after coat of his material molecules for the benefit and subsequent formation or clothing of the animal kingdom, which in its turn is passing it on to the vegetable and the latter to the mineral kingdom. Man having evolved in the first round from the animal via 2 other kingdoms, it stands to reason that the present round he should appear before the animal world of this Manvantaric period. The 4th round అనేటువంటిది ఏంటంటే మనకి it is that point in short wherein the reign of the true matter its grossest state, which is as unknown to science as its opposite pole. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి భౌతికమైనటువంటి మ్యాటర్కి ఇది మూలముగా ఉన్నటువంటి దీన్ని ఏమంటారంటే మనకి మూల ప్రకృతి అంటారు. దాని నుంచే సమస్తము వస్తుంది.
అందరూ దాన్ని ఏమన్నారంటే గ్రాసెస్ట్ మ్యాటర్ అంటారు, దీన్ని డెన్సెస్ట్ మ్యాటర్ అంటారు. గ్రాసెస్ట్ అంటే ఇది మూలముగా ఉన్నటువంటిది, దాని నుంచి అన్నీ కూడా దిగి వస్తున్నటువంటిది అని అర్థం. సో ఈ మూల ప్రకృతి అని అమ్మవారిని ఏదైతే మనం అంటామో అంటే ఆవిడ నుంచే సమస్తము వస్తున్నాయని మనం చెప్పుకుంటాం. సో ఆ మూల ప్రకృతిదే ఇప్పుడు చెప్తున్నారు మనకి. ఇట్ ఈస్ దట్ పాయింట్ ఇన్ షార్ట్ వేర్ ఇన్ ద రెయిన్ ఆఫ్ ది ట్రూ మ్యాటర్, దాన్ని ట్రూ మ్యాటర్ అంటారు. మూల ప్రకృతి అంటే ఈ సౌరమండలం ఇదంతా దేని నుంచి తయారవుతుందో, లేదా ఈ భౌతికమైనటువంటి మనకు కనిపించేవన్నీ కూడా ఒక మ్యాటర్. దీన్ని ఒక బంగారు ముద్ద అని మీరు అనుకోండి. దాని నుంచి గొలుసు తయారు చేస్తాడు, చెవులు తయారు చేస్తాడు, ఇంకేదో బ్రాస్లెట్ తయారు చేస్తాడు, ఇవి అన్నీ తయారు చేస్తాడు. ఇవన్నీ దేని నుంచి వచ్చాయంటే మొదట బంగారు ముద్ద అనేటువంటిది, దాని నుంచి ఇవన్నీ తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది. సో దాన్ని ఏమన్నారంటే గ్రాసెస్ట్ మ్యాటర్ అన్నారు. ఇది అయితే సృష్టిలో ఈ గ్రాసెస్ట్ మ్యాటర్ నుంచి సమస్తము వస్తున్నాయి. ఇవన్నీ వచ్చేస్తే అక్కడ గ్రాసెస్ట్ మ్యాటర్ అయిపోతుందా అంటే లేదండి, అది మళ్ళా అది అలానే ఉంటుంది. దాని నుంచి ఇవన్నీ కూడా ప్రతిబింబముగా వస్తున్నాయి. అదే పూర్ణమదః పూర్ణమిదం అంటే అది పూర్ణము, దాని నుంచి ఇవన్నీ వస్తున్నాయి. ఇవి కూడా పూర్ణమే, అది పూర్ణముగా ఉన్నటువంటిది. అది ఇది దాని నుంచి వస్తున్నటువంటి పూర్ణం. ఇవి కనుక ఈ రకంగా మనకి వస్తున్నటువంటి ఇది విషయం అని మనకి ఇక్కడ చెప్తున్నారు. కనుక ఈ ఫోర్త్ పోల్లో ఉన్నటువంటి ఇది ఆపోజిట్ పోల్ అని అన్నారు. ఇన్ ఇట్స్ గ్రాసెస్ట్ స్టేట్ టు ద సైన్స్ యాజ్ ఇట్స్ ఆపోజిట్ పోల్ హోమోజీనియస్ మ్యాటర్ ఆర్ సబ్స్టెన్స్ అన్నారు. దాన్నే హోమోజీనియస్ మ్యాటర్ అన్నారు. స్టాప్స్ అండ్ కమ్స్ టు అన్ ఎండ్. From that point, physical man begins to throw off coat after coat of his material molecules for the benefit and subsequent formation or clothing. So దాని నుంచి ఆ స్థితి, దట్ ఈస్ ద ఫోర్త్ స్టేట్. ఆ ఫోర్త్ నుంచి 3, 2, 1 అది ఒక 4 స్టేట్స్లో ఈ గ్రాసెస్ట్ మ్యాటర్ నుంచి ఫిజికల్ మ్యాటర్గా వస్తుంది. అదేవిధంగా హ్యూమన్ బీయింగ్ నుంచి యానిమల్, ప్లాంట్ మాలిక్యూల్స్, ఆ విధంగా వాటికి మానవుడు అనేవాడు ఏర్పాటు చేస్తున్నాడు అన్నీ కూడా అని అర్థం ఇక్కడ. which needs time passing it on to the vegetable and the latter to the mental kingdoms. Man having evolved in the first round from the animal via the 2 other rounds, it stands to reason that is the present round he should appear before the animal world of this manvantari period. సో యానిమల్స్ కన్నా ఈయన పైన ఉండి వాటికి కావాల్సినది అంతా కూడా ఏర్పాటు చేయవలసినటువంటిదిగా మానవుడిని చెప్పారు. ఎందుకంటే దాన్ని మూల ప్రకృతి అన్నారు. ఆ ప్రకృతి నుంచి 4th రౌండ్, దాని నుంచి ఫస్ట్కి సమస్తం అనేటువంటి దిగొస్తుంది. దాన్నే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని చెప్పి 4 స్థితులుగా చెప్పాం మనం. ఇది స్థితి సృష్టి అనేటువంటిది భౌతిక ప్రపంచంలోకి రావడానికి 4 స్టేట్స్లో వస్తుందండి అని చెప్పి చెప్పుకున్నాం మనం వైశాఖ పూర్ణిమ రోజు. సంసార పూర్ణిమలో సృష్టి అనేటువంటిది రావాలంటే 4 స్థితుల్లో దిగుతుంది సృష్టి. అది గ్రాసెస్ట్ మ్యాటర్, దాని నుంచి పూర్తిగా భౌతికంగా రావడానికి 4 స్థితులు. అదేవిధంగా మానవుడు హయ్యెస్ట్గా చెప్పాడు సృష్టిలో. మానవుడి నుంచి కింద యానిమల్, యానిమల్ కన్నా కింద వెజిటబుల్, వెజిటబుల్ కన్నా కింద మాలిక్యూల్స్, అటామిక్ స్ట్రక్చర్స్. సో ఈ రకంగా మానవుడి నుంచి ఇవన్నీ కూడా దిగి వస్తున్నాయి. ఈ రకంగా సృష్టి అనేటువంటిది గ్రాసెస్ట్ మ్యాటర్ నుంచి భౌతికమైనటువంటి సృష్టి దిగి వస్తుంది. ఇది 4th రౌండ్ యొక్క ఇంపార్టెన్స్. ఆ రకంగా వెజిటబుల్ కింగ్డమ్, దిస్ అనాలజీ కెన్ బి వర్క్డ్ అవుట్ ఇన్ కనెక్షన్ విత్ ద అదర్ కింగ్డమ్స్, గ్లోబ్స్ అండ్ అదర్ ఫార్మ్స్. అది గ్లోబ్ ఈజ్ అబవ్ ఎవ్రీథింగ్ ఎల్స్, ది గ్లోబ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ దిస్ కిన్. ఇట్ గివ్స్ ఆల్సో ద క్లూ టు ద మిస్టరీ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గ్రేట్ కుమారా హిమ్సెల్ఫ్ అపాన్ ఎర్త్. సో ఇదంతా దేనివల్ల జరుగుతుంది అంటే ఈ కుమార అన్న ఆయన భూమి మీద ఉండడం వలన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీస్ థాట్స్ మెరిట్ క్లోజ్ అటెన్షన్. ఇవి జాగ్రత్తగా మీరు మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను, ఇవి అర్థం చేసుకోండి అంటున్నారు. ఇదంతా కూడా కుమార, ఆయన్నే సనత్ కుమారులు వారు అని మనం చెప్పుకున్నాం. ఈ సనత్ కుమారులు వారు భూమి మీద ఉన్నారు. సో అందు గురించి ఆయన చక్కగా ఆయన వల్ల ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ది నోట్ ఆఫ్ దిస్ హ్యూమన్ కింగ్డమ్ సౌండెడ్ ఇన్ quadruple intensity on this globe has produced
spontaneous happenings, and I would suggest to all occult investigators the close study and scrutiny of the following manifestations in time and space. సో 4 అనేటువంటిది వచ్చినటువంటిది అంతా కూడా ఇక్కడ ఒక చిన్న టేబుల్గా ఇచ్చారు. ద ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ, ఇది మీకు ఒకసారి నేను ఇది పిక్చర్ తీసి పెడతాను, మీకు కొంచెం ఈజీగా గుర్తుంటుంది. ఇదొకటి నేను తర్వాత పంపిస్తాను మీకు. సో ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ద హ్యూమన్, అంటే క్రియేటివ్ హైరార్కీలో హ్యూమన్ అనేవాడు 4th లెవెల్లో వచ్చారు. అలాగే ద 4th స్కీమ్ ఈజ్ అవర్ ఎర్త్ స్కీమ్, అలా 4th చైన్, ఇవన్నీ కూడా 4 నెంబర్కి లింక్గా ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. వన్ ఫండమెంటల్ సౌండ్ ఈజ్ రెస్పాండెడ్ టు బై ఆల్ దీస్ వేరీడ్ ఫ్యాక్టర్స్. ఇట్ ఈస్ ద నోట్ దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దేర్ ఎగ్జిస్టెన్స్ అండ్ ద బేసిస్ ఆఫ్ దేర్ బీయింగ్. సృష్టిలో ఒకానొక రేస్ లేదా శబ్దము లేదా ఒక నోట్, అంటే ఒకానొక స్పందన అనేటువంటి దాని వలన ఇవన్నీ కూడా ఈ రకంగా 4th కింగ్డంలో ఇవన్నీ కూడా దిగి రావడం అనేటువంటి జరుగుతుంది. This note if sought for and found will bring into close alliance all of these factors till they are blended into a great occult unity. సో ఇవన్నీ కూడా ఒక అక్కల్ట్ యూనిటీకి సంబంధించినటువంటివి. It will bring likewise into cooperation the band of devas who are the essence of the 4th human principle. సో ఈ రకంగా 4th హ్యూమన్ ప్రిన్సిపల్కి వీళ్ళందరూ కూడా దేవతలు, వీళ్ళందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. The second is synthesis. We have seen that during the coming races and sub-races, certain very definite development may be looked for in connection with MANASIC unfoldments. And it is worthwhile to note particularly that as far as the evolution of Manas in this round is concerned, its highest efflorescence may be looked for during the next 500 years. ఏం చెప్తున్నారంటే ఈ మనస్ యొక్క ఈ సింథసిస్ అనేటువంటిది ఇంకొక 500 ఇయర్స్ ఈ భూమి మీద డెఫినెట్ డెవలప్మెంట్ మే బి లుక్డ్ ఫర్ ఇన్ కనెక్షన్ విత్ మానసిక్ అన్ఫోల్డ్మెంట్. సో ఈ మానసిక్ అన్ఫోల్డ్మెంట్ వలన ఈ భూమి మీద ఎంతో డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది. వెరీ డెఫినెట్ డెవలప్మెంట్ మే బి లుక్డ్ ఫర్ ఇన్ కనెక్షన్ విత్ మానసిక్ అన్ఫోల్డ్మెంట్. అండ్ ఇట్ ఈస్ వర్త్ వైల్ టు నోట్ పర్టికులర్లీ దట్ యాజ్ ఫార్ ద పొజిషన్ ఆఫ్ మనస్ ఇన్ దిస్ రౌండ్ ఇస్ కన్సర్న్డ్. సో మనస్ యొక్క అన్ఫోల్డ్మెంట్ ఈ రౌండ్, ఎందుకంటే ప్రస్తుతం 4th కంప్లీట్ అయ్యి 5th రౌండ్కి వెళుతున్నాం కాబట్టి 4th రౌండ్లో ఉన్నాం కాబట్టి, సో ఈ రౌండ్లో ఎక్కువ మనం 4th కింగ్డంలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి 4th రౌండ్లో ఉన్నాం కాబట్టి ఈ రౌండ్లో మనం ఎక్కువగా మనం సాధన చేసుకోవడం వలన మనం 5th రౌండ్కి మనం తయారై రెడీగా ఉన్నటువంటి వాళ్ళం అవుతాం. తద్వారా 5th రౌండ్లో మనం చక్కగా మానసిక్ అన్ఫోల్డ్మెంట్కి మనం చక్కగా తయారై ఉన్నటువంటి వాళ్ళం అవుతాం. అందు గురించి అది ఒక 500 ఇయర్స్ ఇది చాలా భూమి మీద చాలా చక్కగా నిర్వర్తింపబడేటువంటి కార్యక్రమం అన్నట్టు చెప్తున్నారు. ఇట్స్ హైయెస్ట్ ఎఫ్లోరసెన్స్ మే బి లుక్డ్ ఫర్ డ్యూరింగ్ ద నెక్స్ట్ 500 ఇయర్స్. అంటే 2500 ఇయర్ దాకా ఇది భూమి మీద ఈ రకంగా ఉంటుంది. అంటే ఏంటంటే ఈ 4th రౌండ్ కంప్లీట్ అయ్యి 5th రౌండ్ దానికి వెళ్తాం కాబట్టి అప్పుడు ద కమింగ్ ఇన్ ఆఫ్ ది 2 ఫైనల్ రూట్ రేసెస్ marks the point of synthesis and the gradual utilization of that which has been mansically achieved. This will be brought about by the development of abstract thought and of intuitive recognition. So ఇప్పుడు 5th రూట్ రేస్ కంప్లీట్ అయిన తర్వాత 6th and 7th రూట్ రేసెస్ వాళ్ళు చాలా సింథటిక్గా వర్క్ చేస్తారు. చాలా అంటే అంతా కూడా ఒక సింథటిక్ వర్క్ అనేటువంటిది చాలా బాగా చేయగలిగేటువంటి స్థితి 6th రూట్ రేస్లోను 7th రూట్ రేస్లోను చాలా బాగా జరుగుతుంది అని చెప్తున్నారు. సో అదంతా కూడా విచ్ హ్యాస్ బీన్ మానసికల్లీ అచీవ్డ్. దిస్ విల్ బి బ్రాట్ అబౌట్ బై ఎ డెవలప్మెంట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ థాట్
అండ్ ఆఫ్ ఇంట్యూటివ్ రికగ్నిషన్. ఒక అబ్స్ట్రాక్ట్ థాట్ అంటే పైనుంచి వచ్చినటువంటి థాట్ని వెంటనే రికగ్నైజ్ చేసుకొని ఆ విధంగా భూమి మీద వ్యవహరిస్తారు. అంటే సృష్టిలో ఏదైనా ఒక చేంజ్ వస్తే వెంటనే ఈ చేంజ్కి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనేది వాళ్ళకి వెంటనే తడుతుంది. 5th రౌండ్లో మనకి అంత తొందరగా తట్టదు. 5th రూట్ రేస్ వాళ్ళం కదా. 6th రూట్ రేస్ వాళ్ళకి చాలా బాగా ఇంట్యూషన్ లెవెల్స్ చాలా బాగుంటాయి. 5th రూట్ రేస్లో 6th సబ్ రూట్ రేస్ వాళ్ళకి చాలా బాగుంటాయని చెప్పుకున్నాం. అదేవిధంగా 6th రూట్ రేస్ వచ్చేసరికి బాగా వాళ్ళు ఇంట్యూషన్స్ చాలా బాగా ఉంటుంది. వాళ్ళు ఇంట్యూషన్ లెవెల్. Synthesis and the gradual utilization of that which has been manasically achieved. In other words, Manas has been principally applied to the understanding of object existence and to the adaptation of the dweller in the form to his environment on the physical plane. So Manas అనేటువంటి దాన్ని మనం వినియోగించుకుని భౌతికంగా కనబడేటువంటి దానికి ప్లస్ లోపల డ్వెల్లర్గా ఉన్నటువంటి వాడికి చక్కటి అనుసంధానంగా దీన్ని వాడుకుని తద్విధముగా in the form to his environment on the physical plane. తద్విధముగా మనకి ఫిజికల్ ప్లేన్లో ఒక చక్కటి విధానం మనం ఏర్పరచుకోవడం అనేటువంటి దానికి మనసు మనకు చక్కగా వినియోగపడుతుంది. అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎగ్జిస్టెన్స్ ప్లస్ డ్వెల్లర్, ఈ రెండింటికి ఒక రిలేషన్గా ఉంటూ ఉన్నటువంటిది మనసు. ఫ్రమ్ నౌ ఆన్ ది ట్రెండ్ ఆఫ్ యాక్టివిటీ విల్ బి టువర్డ్స్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్టివ్ సైడ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో ఆబ్జెక్టివిటీ నుంచి సబ్జెక్టివ్ సైడ్ అంటే ఆబ్జెక్టివిటీకి కారణంగా ఉన్నటువంటిది సబ్జెక్టివ్ సైడ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అండ్ టువర్డ్స్ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సైకి ఆఫ్ ద ఇండివిజువల్ లైఫ్, డివైన్, ప్లానెటరీ ఆర్ హ్యూమన్. సో ఈ రకంగా మేనిఫెస్టేషన్ అంటే భౌతికంగా ఉన్నటువంటి దానికి ఆధారంగా పైన సబ్జెక్టివిటీ అనేటువంటిది ఉంది. అది ఉంది కాబట్టి ఇది మేనిఫెస్ట్ అయింది. సో మనసు అనేటువంటిది ఏం చేస్తుందంటే మీకు ఈ భౌతికమైనటువంటి దానికి లింక్ చేస్తుంది. దీనికి ఆధారంగా ఏదైతే ఉందో దానికి లింక్ చేయడం ఒకటి. తర్వాత టువర్డ్స్ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సైకి ఆఫ్ ది ఇండివిజువల్ లైఫ్, ఒక లైఫ్ యొక్క కాంప్రిహెన్షన్ అనేటువంటిది ఇస్తుంది మీకు. ఈ పరిస్థితులు ఇవన్నీ ఏంటి ఇలా ఉన్నాయి, ఒక ఫుల్ లైఫ్ మీరు తీసుకుంటే దాని గురించి పూర్తిగా మీకు ఒక ఇన్సిడెంట్ తర్వాత ఒక ఇన్సిడెంట్ ఎందుకు ఇలా జరుగుతుంది ఇదంతా కూడా ఒక జీవితం అంటే ఒక జీవితం యొక్క సంపూర్ణమైనటువంటి విధానం కానీ సంపూర్ణంగా మీరు అవగాహన చేసుకోవడానికి మనస్సు వలన అది సాధ్యపడుతుంది. ఇన్ ద నెక్స్ట్ రౌండ్ ఆల్ ద ప్రీవియస్ స్టేజెస్ విల్ బి రీక్యాపిచులేటెడ్ and Manas will demonstrate in ways inconceivable as it to the half awakened consciousness of man. So next round ki వెళ్ళేటికి all the previous stages will be recapitulated. అంటే ఇప్పటి వరకు ఏ స్టేజెస్ అయితే దాటామో వచ్చామో అవన్నీ రీక్యాపిచులేట్ అవుతాయి. అంటే మళ్ళీ అవన్నీ కూడా ఒకసారి జరుగుతాయి. అండ్ మనస్ విల్ డెమాన్స్ట్రేట్ ఇన్ వేస్ ఇన్కన్సీవబుల్ యాజ్ ఎట్ టు ద హాఫ్ అవేకెండ్ కాన్షియస్నెస్ ఆఫ్ మ్యాన్. ఇన్ దట్ రౌండ్ 3/5 ఆఫ్ ద హ్యూమన్ ఫ్యామిలీ విల్ బి ఫుల్లీ అవేర్. సో ఇవన్నీ కూడా రీక్యాపిచులేట్ అవ్వడం చేత వాడు ఏ విధం చేయడం చేత ఈ స్థితికి రాబడ్డాడు, ఏ విధముగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏ విధంగా ఉంటే మనస్సు చక్కగా పరిపూర్ణంగా ఉంటుంది, ఏ పనులు చేయడం చేత మనస్సు ఉత్తమమైనటువంటి స్థితిలోకి వెళుతుంది, ఏ పనులు చేయడం చేత మనస్సుకి ఆటోమేటిక్గా తట్టడం అంటాం చేశారు, అది పనిచేస్తుంది. దాన్ని ఇంట్యూషన్ అని అంటారు. ఇవన్నీ వాళ్ళు అవగాహన చేసుకుని ఉంటారు. కాబట్టి నెక్స్ట్ రౌండ్లోకి వచ్చేటప్పటికి అప్పుడు ఏమవుతుందంటే ఫంక్షనింగ్ విత్ అన్ఇంటరప్టెడ్ కంటిన్యూటీ ఆఫ్ రికలెక్షన్ ఆన్ ది ఫిజికల్, యాస్ట్రల్ అండ్ లోవర్ మెంటల్ ప్లేన్స్. సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే 3/5 ఆఫ్ ది హ్యూమన్ ఫ్యామిలీ విల్ బి ఫుల్లీ అవేర్. అవుట్ ఆఫ్ 5లో 3/5 వాళ్ళు ఇవన్నీ కూడా ఫుల్లీ అవేర్గా ఉంటారు. కాబట్టి లోవర్ 3 కింగ్డమ్స్ అంతా కూడా వాళ్ళ అధీనంలో ఉన్నట్టుగా ఉంటుంది. మనస్సు చెప్పినట్టుగా వాళ్ళ ఫిజికల్ ప్లేన్ వర్క్ చేస్తుంది, మనస్సు చెప్పినట్టుగా వాళ్ళ యాస్ట్రల్ ప్లేన్ పనిచేస్తుంది, మనస్సు చెప్పినట్టుగా వాళ్ళ మెంటల్ ప్లేన్ పనిచేస్తుంది. ఇంక వేరే వైపు అదేదో అటువైపు వెళ్ళదు. మనస్సు ఇప్పుడు క్లాస్ అంటే క్లాస్ మీద ఉంటుంది వాడి దృష్టి, ఇంక వేరే దాని మీదకి వెళ్ళదు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా తయారై ఉంటారు. The emphasis of MANASIC evolution will be laid upon the achievement of causal consciousness and upon the scientific construction of the bridge, which should unite the causal vehicle and the permanent MANASIC atom on the abstract levels. So abstract levels lo ee causal dinunu
ఈ ఫిజికల్, ఈ రెండింటికి సంబంధించిన పర్మనెంట్ ఇది అవ్వాలి. అంటే మానసిక్ ఎవల్యూషన్ విల్ బి లేడ్ అపాన్ ది అచీవ్మెంట్ ఆఫ్ కాజల్ కాన్షియస్నెస్. సో కాజల్ కాన్షియస్నెస్లోకి మనం వెళ్ళాలంటే ఇదంతా కూడా జరుగుతూ ఉన్నటువంటిది ఒకానొక కారణం చేత. నాలో కోపం అనేటువంటిది ఉండడం వలన ఇంత పరిణామం అయింది అనేటువంటిది రియలైజ్ అవుతాడు. చూసారా, కొన్ని ఇన్సిడెంట్స్ అయ్యేటికి వాడి మీద తప్పు వీడి మీద తప్పు ఏం చేయడం కాదు, నాలో సహజంగా ప్రతి వాడితో నేను కోపంగా వ్యవహరించడం చేత ఇంతమంది నాకు శత్రువులుగా తయారయ్యారు అనేటువంటిది రియలైజ్ అవుతాడు. చూసారా, అది కాజల్ కాన్షియస్నెస్ అంటే. ఆ రకంగా రియలైజ్ అవ్వడానికి ఈ మానసిక్ ఎవల్యూషన్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ అపాన్ ది సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బ్రిడ్జ్. సో అక్కడి నుంచి ఒక సైంటిఫిక్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తాడు. అంటే నేను ఇలా ఉండటం చేత ఇలా జరిగింది కనుక నేను ఇలా ఉంటే ఇలాంటి పరిస్థితి నా లైఫ్లో ఉండదు. అదే అనమాట, ఒక బ్రిడ్జ్ అనేటువంటిది ఫామ్ చేసుకుంటాడు వాడు. విచ్ షుడ్ యునైట్ ద కాజల్ వెహికల్ అండ్ ది పర్మనెంట్ మానసిక్ యాటమ్ ఆన్ ది అబ్స్ట్రాక్ట్ లెవెల్స్. సో పర్మనెంట్ మానసిక్ యాటమ్ ఆన్ ది అబ్స్ట్రాక్ట్ లెవెల్స్ అంటే ఏంటి? సో నాలో కోపం అనేటువంటిది ఉన్నందువల్ల నాకేమీ ఉపయోగం లేదు, కోపం ఉండకూడదు అనేటువంటిది లోపల వాడు నిర్ణయం అవుతుంది. మామూలుగా ప్రతివాడు తాగేవాడు ఈ రోజు నుంచి ఇంకా తాగనని అనుకునేట్టుగా కాదు. కోపం అనేటువంటిది నాకు ఉండకూడదని అనుకోవడం. లోపల అబ్స్ట్రాక్ట్ లెవెల్స్ అంటే ఎక్కడి నుంచి వీడు దిగొచ్చాడో ఆ లెవెల్లో వాడికి నిర్ణయం చేసుకుంటాడు. ఇంక మీద నేను ఎవరిని కూడా కోపంగా తిట్టాను, అందరితోటి ప్రేమగా ఉంటాను. ఆ లెవెల్లో వాడికి నిర్ణయం అవుతుంది. కాబట్టి ఇంకా ఆ రోజు నుంచి వాడికి కోపం ఉండదు. అది జరుగుతుంది. అది నెక్స్ట్ రౌండ్స్లోకి వెళ్ళే వాళ్ళకి ఈ రియలైజేషన్ చాలా ఫాస్ట్గా వస్తుంది. అదే మనం ఈరోజు నాకు కోపం ఉంది ఉండకూడదని ఈరోజు అనుకుంటాం, మళ్ళీ రేపు వెళ్ళినా మళ్ళీ నాకు కోపం వచ్చేస్తుంది. ఈ రకంగా ఉంటాం మనం. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళేవాడికి ఏంటంటే వాళ్ళు ఎందుకు నాకు కోపం ఉండడం వల్ల ఇన్ని పరిస్థితులు చాలా విపరిణామంగా దిగొచ్చింది. సో నేను కోపం మానేసుకుంటే అందరూ నాకు ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఈ రోజు నుంచి ఇంకో కోపం ఉండదు. ఎస్, అప్పటి నుంచి వాడు కోపం కట్ ఆఫ్ అయిపోతుంది. ఆ రకంగా ఉంటారు అన్నమాట నెక్స్ట్ రౌండ్స్లోకి వచ్చినటువంటి వాళ్ళు. డ్యూరింగ్ ద 6th and 7th rounds, we shall again have the synthesizing process at work in a manner analogous to that which lies ahead in the 6th and 7th root races of this round. So 6th and 7th rounds వచ్చేటప్పటికి వాళ్ళు చాలా సింథసైజింగ్గా వర్క్ చేస్తారు, చాలా బాగా వర్క్ చేయగలుగుతారు వాళ్ళు. ఎలా అయితే 6th రూట్ రేస్ వాళ్ళు 7th రూట్ రేస్ వాళ్ళు సింథసైజింగ్గా ఉంటారో ఆ రకంగా ఈ భూమి యొక్క 6th రౌండ్ 7th రౌండ్ వచ్చేటప్పటికి చాలా వర్క్స్ అనేటువంటి చాలా సింథసైజింగ్గా వర్క్ చేస్తారు. మనందరం కలిసి, మన కాలనీ వాళ్ళందరం కలిసి ఒక చక్కగా ఒక నిర్ణయం చేసుకుని ఆ విధంగా ఉందాం అనేటువంటిది సహజంగా అనిపిస్తుంది. మనందరం ఎలా అయినా ఒకటి ఇదే కాలనీలో ఉంటున్నాం, ఈ కాలనీ పరిశుభ్రత అంతా కూడా మనం తీసుకుని మనం వ్యవహరిద్దాం అనేటువంటిగా ఉంటుంది. అదే ఇప్పుడు నాకెందుకు నేనెందుకు పట్టించుకోవాలన్నట్టుగా ఉంటున్నారు ఇప్పుడు మానవుడు. అదే నెక్స్ట్ రౌండ్ వచ్చేటికి 6th రౌండ్ వచ్చేటికి వాడు సింథసైజింగ్గా సహజంగా వాళ్ళకి తడుతుంటుంది. ఒకడు ఓ పని చేస్తుంటే ఇంకొకటికి ఇంకో పని చేద్దాం అనేటువంటి సహజంగా వాళ్ళకి తడుతుంటుంది. మరి అప్పుడు వాళ్ళకి సహజంగా ఎందుకు తట్టింది, ఇప్పుడు ఎందుకు తట్టట్లేదు అంటే దానికి ఇది ఆన్సర్. To express the whole matter in larger terms, the heavenly man will be achieving the consciousness of his causal body on cosmic levels, with a consequent reaction, polarization and alignment of his body of manifestation. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ హెవెన్లీ మ్యాన్ అనేవాడు పరిపూర్ణత సాధించడం అనేటువంటి దానికి ఇదంతా కూడా జరుగుతుంటుంది. కేవలం మానవుడి యొక్క ఇది కాదు. ఇప్పుడు క్లాస్లో ఉన్నారు, క్లాస్లో 40 మంది పిల్లలు తప్పారనుకోండి, అప్పుడు ఎవరిది తప్పు? ఆ రకంగా 40 మంది పిల్లలు పాస్ అయ్యారనుకోండి మంచి మార్కులతోటి, ఆ బెనిఫిట్ ఎవరిది? టీచర్ది. ఆ రకంగా ఇవన్నీ కూడా భూమి మీద ఈ విధంగా జరుగుతుంటే హెవెన్లీ మ్యాన్ యొక్క అనుగ్రహం చేతి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఆయన ఈ కాస్మిక్ లెవెల్ తోటి లింకప్ అయినప్పుడు ఏంటంటే ఈ భూమి మీద చక్కటి పరివర్తనగా జీవించడం అనేటువంటిది ఉంటుంటుంది. విత్ ఎ కాన్సిక్వెంట్ రియాక్షన్, రీపోలరైజేషన్ అండ్ అలైన్మెంట్ ఆఫ్ హిస్ బాడీ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఈ రకంగా రీపోలరైజేషన్ అవుతుంది, అలైన్మెంట్గా ఉంటాడు, చాలా బాగుంటుంది. అండర్ ది లా దిస్ విల్ వర్క్ అవుట్ యాజ్ డెమాన్స్ట్రేటెడ్ క్వాలిటీ. సో ఈ లా అనేటువంటిది ఒకటి ఉంది, యాజ్ అబౌవ్ సో బిలో అన్నట్టుగా. ఈ లా అనేటువంటిది వర్తిస్తుండడం వల్ల ఏమవుతుందంటే వర్క్ విల్ వర్క్ అవుట్ యాజ్ డెమాన్స్ట్రేటెడ్ క్వాలిటీ. అది ఒక చక్కటి నిర్ణయముగా, అదొక చక్కటి ప్రిన్సిపల్గా అందరి యందు కూడా వర్తింపబడటం అనేటువంటి జరిగింది. అండ్ ఆర్డర్డ్ ఇంటెలిజెంట్ పర్పస్ ఇన్ ఎవ్రీ కింగ్డమ్ ఆఫ్ నేచర్.
సో ఆర్డర్డ్ ఇంటెలిజెంట్ పర్పస్ అంటే ఆయన ఉన్నటువంటి దాన్ని బట్టి ఆ కింగ్డమ్స్ అన్నీ కూడా అంటే 5 కింగ్డమ్స్ కూడా చక్కగా ఆ విధముగా వాళ్ళకి లింకప్ రావడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంటుంది. వీళ్ళలో డెవలప్ అవ్వడానికి ఆ హెవెన్లీ మ్యాన్ యొక్క కారణంగా ఇవన్నీ కూడా పనిచేస్తుంటాయి. And will produce unifying results within those kingdoms of a kind inexplicable to man at his present stage of manasic development. Inexplicable to man అన్నారు. ఒక రకంగా ఇప్పుడు నీకు అంతగా అర్థమవుతుంది, కానీ ఇన్ ఫ్యూచర్ వెళ్ళేటప్పటికి మానవుడికినూ ఈ లోవర్ కింగ్డమ్స్ అన్నిటికీ కూడా ఒక సింథసైజింగ్ ఇంపాక్ట్ ఉంటుందండి. ఇప్పుడు ప్లాంట్ పాటికి ప్లాంట్ మన పాటికి మనం ఉంటున్నాం, మినరల్స్ పాటికి మినరల్స్ మన పాటికి మనం ఉంటున్నాం, యానిమల్స్ పాటికి యానిమల్స్ మన పాటికి మనం ఉంటున్నాం. అలా కాకుండా వీటన్నిటితోటి కూడా ఒక చక్కటి లింకప్ అనేటువంటిది మానవుడు భవిష్యత్తులో చక్కగా సాధించుకుంటాడు. We need not therefore give further time to the consideration of them, for the mental concept of man could not measure up to the magnitude of the theme. అయితే ఈ magnitude of the theme అనేటువంటి దానికి దీనికి మనం మెజర్ చేయక్కర్లేదు. ఏంటి magnitude of the theme అంటే ఈ మానసిక్ డెవలప్మెంట్ అనేటువంటిది మానవుడిలో చాలా therefore give further time to the consideration of them, for the mental concept of man could not measure to the magnitude of the theme. సో ఈ మెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్ అనేటువంటిది వాడి యొక్క డెవలప్ అవుతున్న దాన్ని బట్టి వాడికి ఇంకా కాస్త విచ్చుకోవడం అనేటువంటిది ఉంటుంటుంది. యాక్చువల్గా ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది థీమ్ ఈజ్ వెరీ హై. కానీ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది థీమ్ అంటే ఏంటి, పరిపూర్ణంగా వాడి చుట్టూతో ఉండేటువంటి వాటి అన్నిటితోటి కూడా ఒక క్లోజ్ ర్యాపో అనేటువంటి చేసుకోవాలి. ఉదాహరణకి ఎట్లా అంటే ఒక కంపెనీ జిఎం ఉన్నాడు అనుకోండి, ఆ కంపెనీలో పనిచేసేటువంటి ప్రతి పనివాడితోటి ఆయన ఒక చక్కటి లింకప్గా ఉంటున్నాడు అనుకోండి. అప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆయన పట్టించుకోవడం, అక్కడ అలాగే ఆయన కింద పనిచేస్తున్నటువంటి కంపెనీలో పనిచేస్తున్న ప్రతి వాడికి కూడా ఒక భరోసా ఉంటుంది. ఏంటంటే మనకి ఏదొచ్చినా సరే మన జిఎం గారు చూసుకుంటారు అనేటువంటిది ఒక ఇది ఉంటుంది. సో ఆ రకంగా అది ఎలా అయితే వాళ్ళందరూ కూడా అప్పుడు ఒక యూనిట్గా ఉండి చక్కగా జిఎం గారి యొక్క ఫ్యాక్టరీని వాళ్ళు డెవలప్ చేయడానికి, చక్కగా ఫ్యాక్టరీ నాది అని అనుకుని చేయడానికి ఇవన్నీ ఎలా అయితే ఉపయోగపడుతుందో, అలాగే హ్యూమన్ బీయింగ్ అనేవాడు తన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతో ఒక క్లోజ్ ర్యాపో అనేటువంటిది చక్కగా వాటిని అర్థం చేసుకుని తద్విధముగా తను జీవించడం అనేటువంటి చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ హెవెన్లీ మెన్ ఇవన్నీ ఏంటంటే బికాస్ హెవెన్లీ మెన్ అంటే ఇవన్నీ అటాచ్డ్గా ఉన్నటువంటి వాడే హెవెన్లీ మెన్. సో అదంతా కూడా హ్యూమన్ బీయింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక చక్కగా ఒక కాస్మిక్ లెవెల్ తోటి వీళ్ళకి లింకప్ వస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. In summing up what I have written and this matter of the discriminative faculty, the intelligent activity, the adaptability nature, the transmutative power of manas. సో ఇవన్నీ కూడా మనకు ఒక సమ్మింగ్ అప్ ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ మానసిక్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ద ప్లేన్స్ ఇది ఒక సమ్మింగ్ అప్గా చెప్తారన్నమాట. అన్ని అంటే మనస్ అనేటువంటిది ఒక ఇంటెలిజెంట్ యాక్టివిటీలో ఎలా పనిచేస్తుంది, డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీలో ఎలా వర్క్ చేస్తుంది, అలాగే ది అడాప్టబిలిటీ నేచర్ మనసుకి అడాప్టబిలిటీ చుట్టూతో ఉండేటువంటి పరిసరాలతోటి అడాప్టబిలిటీ డెవలప్ చేసుకోవడం, అంటే వాటితో ఒక చక్కటి అనుసంధానము కలిగి ఉండటం, అండ్ ద ట్రాన్స్మిటేటివ్ పవర్ ఆఫ్ మనస్ మనం ఉన్నటువంటి స్థితి కన్నా ఇంకా పై స్థితికి వెళ్ళాలి అంటే దానికి మనస్సు. ఈ రకంగా I would like to point out that so far reaching are these developments that every department of nature, ఇవన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ ఆఫ్ నేచర్లో ఇవన్నీ ఉన్నాయి మనస్సుకి సంబంధించినటువంటి అన్నీ. అవన్నీ ఇప్పుడు మనకి ఒకసారి ఒక టేబుల్గా ఇవన్నీ చెప్తారు. మానసిక్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ద ప్లేన్స్. సో మనస్ అనేటువంటిది దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఒక్కొక్క ప్లేన్లో ఎలా పనిచేస్తుంది. ఆన్ ది ఫిజికల్ ప్లేన్, ఫస్ట్ ఫిజికల్ ప్లేన్లో చెప్తున్నారు మనకి. Here this quality demonstrates as the selective power of the atoms of the body. So physical plane lo mana manasu ela panichestundi, the selective power of the atoms of the body. Ante mana body ki
ఆటమ్స్ సెలక్షన్కి మనస్సు అనేటువంటిది చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఏమిటి ఆటమ్ సెలక్షన్ అంటే? అంటే మనకి భౌతికమైనటువంటి వస్తు సంపద ఇవన్నీ కూడా సమకూర్చుకోవడానికి మనస్సు యొక్క అవసరం చాలా ఉంది. సో మన యొక్క భౌతికమైనటువంటి దేహం ఒకటే కాకుండా మనకి భౌతికమైనటువంటి వస్తు సంపద అంతా కూడా మనం చక్కగా అమర్చుకోవడానికి మనస్సు యొక్క అవసరం చాలా ఉంది. ఆ విధంగా మనస్సు మనకు సహకరిస్తోంది. ద అడాప్టబిలిటీ ఆఫ్ ద ఫిజికల్ ఫామ్ టు ఇట్స్ ఎన్విరాన్మెంట్ అండ్ టు ఇట్స్ సర్కమ్స్టాన్సెస్. సో మనస్సు అనేటువంటిది ఉండడం వల్ల మనకి చుట్టూతో ఉండేటువంటి మనం ఒక కొత్త పరిసరాల్లో ఉండొచ్చు, లేదా ఈ పరిసరాల్లో ఉండొచ్చు, లేదా ఇక్కడేమో హాట్, ఇంకో చోట కోల్డ్. ఈ రకంగా అక్కడ ఉండేటువంటి సందర్భాలను బట్టి, అక్కడ ఉండేటువంటి పరిసరాలను బట్టి మనం ఆ ప్లేస్లో అడ్జస్ట్ అయిపోయి చక్కగా మనం జీవించగలిగేటువంటి స్థితి మనకి కల్పిస్తూ ఉన్నటువంటిది మనస్సు. అంటే ఇక్కడ ఉండేటువంటి కండిషన్స్ వేరు, ఇంకొక చోట మనం ఉండేటువంటి కండిషన్స్ వేరు. అంటే ఫిజికల్ కండిషన్సే కాదు, ఏ రకంగా అయినా ఇక్కడ ఉండేటువంటి టెంపరేచర్స్ కానీ ఇవన్నీ వేరు. అలాగే యుఎస్ వెళ్ళారనుకోండి, అక్కడ ఉండేటువంటి టెంపరేచర్ కండిషన్స్ ఇవన్నీ వేరు. మనసు అనేటువంటిది వర్తించడం వలన అక్కడ ఇక్కడ ఆ బాడీని ఆ విధంగా సెట్ చేసుకుని, లేదా మన యొక్క వ్యవహారాలన్నీ కూడా ఎక్కడో కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండేట్టుగా ఈ విధముగా ఈ మనసు అనేటువంటిది మనకు చాలా సహకారం ఇచ్చేస్తోంది. ది ఆర్డర్డ్ పర్పస్ ఆఫ్ ద ఇన్ఫార్మింగ్ లైఫ్ యాజ్ ఇట్ ఎఫెక్ట్స్ ద ఫిజికల్ ఫామ్ అండ్ ఆటమ్స్. ఆర్డర్డ్ పర్పస్ ఆఫ్ ద ఇన్ఫార్మింగ్ లైఫ్. మనలో లైఫ్ అనేటువంటిది ఉంది. ఆ లైఫ్ యొక్క